అందరికీ నమస్కారం. పైరుకోతల కష్టించి పల్లె చేరులు కొంత విశ్రాంతి కొన్నారు కోయిలారా. రస్రాబ్ద కంఠంబునెత్తి గానామృతము చల్లుమా, వారి మనమలు చల్లబడగా. రైతులు ఆరుంగాలం కష్టపడి ఆ యొక్క పైరుని అంతా కూడా కోసి కుప్పలు వేసి తర్వాత ధాన్యాన్ని నురుచుకొని చక్కగా ఆ గాజెల నిండా నింపుకొని వారు ఆ ధాన్యం సంవత్సర కాలం కూడా తగినన్ని అమ్ముకొని మిగతావన్నీ కూడా వారి ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటారు. అప్పుడు చేనుకి ఒక 5-6 నెలలు భూమి ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఆ యొక్క వేసవి కాలంలో ఆ యొక్క కోవిల గానామృతాన్ని అందరికీ కూడా అందిస్తుంది. ఆ యొక్క రైతులు కూడా ఆ యొక్క కోవిల గానాన్ని విని సంతోషపడి మనసుకి ఆనందం, సంతోషం, ఈ యొక్క పంటలన్నీ కూడా పండి ఇంటికి వచ్చినందుకు ఐశ్వర్యాన్ని మనం పొందాము అని వారు కూడా సంతోషంగా ఉంటారని ఆ యొక్క కోవిల పదే పదే తన యొక్క గానామృతాన్ని ఇచ్చి రైతులు అందరికీ కూడా చక్కగా వినిపించి అమృతాన్ని ఈరాజులుతూ ఉంటుంది కోవిల గానం.